హాయ్, నేను డాక్టర్ వరప్రసాద్, మీ పీడియాట్రిషియన్ ఫ్రమ్ మల్కాజ్గిరి. మీ పిల్లలు మోషన్ వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారా? అట్లయితే వాళ్లలో ఈ డేంజర్ సైన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు ఒకటి, పిల్లవాడు లెస్ దెన్ 3 times ఇన్ అ వీక్, అంటే వారానికి 3 సార్లు కన్నా తక్కువ మోషన్స్ వెళ్తుంటే అది మీరు గమనించాల్సిన విషయం. రెండోది, డైపర్స్ లేకుండా మోషన్ వెళ్ళలేకపోతున్నాడా? మూడోది, మోషన్ వెళ్లేటప్పుడు నొప్పి గాని ఇబ్బంది గాని పడుతున్నాడా? నాలుగోది, మోషన్ వెళ్లేటప్పుడు ఒక మూలకెళ్లి అక్కడే నుంచోని ఎవరిని రానికుండా చేస్తున్నాడా? ఐదోది, మోషన్ లో బ్లడ్ ఏమన్నా వెళ్తుందా? ఆరోది, మోషన్స్ అండర్వేర్ లో ఏమన్నా వెళ్తున్నాడా? సో ఈ సిమ్టమ్స్ గనక మీరు మీ పిల్లల్లో గమనిస్తే మీరు అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. అసలు కాన్స్టిపేషన్ పిల్లల్లో ఎందుకు వస్తుంది? ఒకటి, వాటర్ తక్కువ తాగడం వల్ల. రెండోది, ఎక్కువ జంక్ ఫుడ్ తినటం వల్ల. మూడోది, పిల్లల్లో స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల. నాలుగోది, వాళ్ళకి పాటీ ట్రైనింగ్ సరిగ్గా నేర్పించకపోవడం వల్ల. ఐదోది వచ్చేసి వాళ్ళు మోషన్స్ వెళ్లేటప్పుడు బాగా నొప్పి ఉండటం వల్ల కూడా మోషన్స్ బిగబెట్టుకొని ఆపేస్తారు. తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఒకటి, పిల్లలకి వాటర్ ఎక్కువ ఇవ్వండి. రెండోది, జంక్ ఫుడ్ అనేది తగ్గించేసేయాలి. మూడోది, వాళ్ళ డైట్ లో ఫైబర్ అనేది ఎక్కువ పెంచాలి. లైక్ ఆకుకూరలు, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఇట్లాంటి ఫైబర్ డైట్ ఎక్కువ పెంచితే వాళ్ళు ఫ్రీ మోషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాలుగోది వచ్చేసి పాటీ ట్రైనింగ్ అనేది నేర్పియాలి. వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వద్దు. మోషన్స్ అండర్వేర్ లో వెళ్తున్నాడని లేకపోతే పాటీ వెళ్ళలేదని పనిష్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఇంకా భయపడిపోయి మోషన్స్ గట్టిగా బిగించుకొని పోతారు. టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, మీ పిల్లలకి 18 to 2.5 months లోపల మీరు గనక టాయిలెట్ ట్రైనింగ్ గనక ఇచ్చినట్లయితే మీ పిల్లలకి ఈ కాన్స్టిపేషన్ నుంచి దూరంగా ఉంచొచ్చు. థ్యాంక్ యూ.